అనుకోకుండా సినిమా తీసుకొచ్చి చూపించాడు. సినిమా చూసిన తర్వాత నిజంగా ఫస్ట్ హాఫ్ అవ్వగానే బాగుంది తమ్ముడు అన్నాను. నాకు సినిమా చూపిస్తున్నప్పుడు బయట పూజలు చేసేస్తూ ఉంటాడు, మంత్రాలు చదివేస్తూ ఉంటాడు, ఈ సినిమా బాగుండాలి 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 అని చెప్పాలని టెన్షన్ పడుతుంటాడు. బట్ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత బాగుంది తమ్ముడు అన్న. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఇంకా నాకు బాగా నచ్చింది. ఎందుకనంటే ఒక పల్లెటూరు వాతావరణంలో తీసుకున్న ఒక మంచి కథని రైటర్స్ బాగా రాశారు, డైలాగ్స్ కూడా. అంటే ఎక్కడ బోర్ కొట్టకుండా ట్రెండీగా రాశారు. అందువల్ల మీకు నిజంగా సినిమాని ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా కనుక చూస్తే డెఫినెట్గా ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ వస్తుంది. ఇదేదో ఫోర్స్డ్గా చేసే కామెడీ కానీ అలా లేకుండా ఒక మంచి కంటెంట్ తోటి వాళ్ళు ఏంటంటే ఫారెన్ ఒక వెళ్ళాలి అంటే పెళ్లి తర్వాత సెటిల్ అవ్వాలి అనుకునే ఒక అత్తగారు ఫ్యామిలీ మీద సినిమా రాసిన కథ ఇది. చాలా బాగుంది. డెఫినెట్గా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫ్యామిలీ అందరూ హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. రేపు 21st రిలీజ్ అవుతుంది పెళ్లికరణ్ ప్రసాద్ సినిమా. ఈ సినిమాలు అంటే ఇతని హీరో అని కాకుండా సినిమా కంటెంట్ హీరో అని నమ్మి కనుక వెళ్తే డెఫినెట్గా మిమ్మల్ని అయితే ఈ సమ్మర్లో డిసప్పాయింట్ చేయదు.